నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. కుటుంబానికి దూరమై, సమాజానికి భారమై, పట్టెడన్నం కూడా దొరక్క పిచ్చివాళ్లలా తిరుగుతున్న మానసిక వికలాంగులను చేరదీసి వారికి ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదిస్తున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో ఆ పరమేశ్వరుడు శ్రీ సోమనాథేశ్వరుడిగా కొలువై నిత్య పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడికి వస్తున్న భక్తులు శివయ్యకు స్వయంగా అభిషేకం చేసి మనోభీష్టాలు నెరవేర్చుకుంటున్నారు. ఎందరో మానవదేవులు తమకు తోచిన సహాయాన్ని అందిస్తూ నిర్భాగ్యులకు అండగా నిలబడుతున్నారు. అలా శివప్రసాద్ అనే మానవతామూర్తి రక్షణాలయానికి విచ్చేసి అభాగ్యులకు అండగా నిలిచారు. చౌటుప్పల్కు చెందిన శివప్రసాద్ గారు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసి భక్తి మార్గం, సేవా మార్గంలో తరించారు. ఈ సందర్భంగా శ్రీ సోమనాథేశ్వరుడికి స్వయంగా అభిషేకం చేయగా అర్చకులు ముక్కంటీసుని చెంత వారి కుటుంబ సభ్యులైన పద్మావతి, జ్యోతి పవన్, దిలీప్ నాస్తిక్, బాపయ్య, వీరమ్మగార్ల పేర్లపై వారి గోత్రమైన కాళేంద్ర గోత్రంపై పూజలు జరిపి శివయ్య ఆశీస్సులు అందించారు. పూజల అనంతరం సేవా మార్గంలో భాగంగా శివప్రసాద్ తండ్రిగారైన కీర్తిశేషులు బాపయ్య గారి జ్ఞాపకార్థం ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యుల అన్నదానం నిమిత్తం బియ్యం, పప్పు, ఉప్పు, నూనె వంటి కిరాణా సామాగ్రిని వితరణ చేసి దేవదేవుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. అభాగ్యులకు ఆశ్రయమిచ్చి వారికి ఓ మార్గం చూపడం కోసమే నెలకొల్పిన అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం మీలాంటి సేవాకాంక్ష కలిగిన మానవతామూర్తుల సహాయంతో పూటకు 600 మందికి 3 పూటల 1800 మందికి నాణ్యమైన ఆహారం అందించగలుగుతుంది. ఈ రక్షణాలయంలో 100 మంది అభాగ్యులు కూడుకు గూడుకు లోటు లేకుండా సేద తీరుతున్నారంటే అది మీ చలవే. మీ ఇంట జరిగే శుభకార్యాలను, వర్ధంతి కార్యక్రమాలను ఈ పుణ్య ప్రదేశంలో జరుపుకుని అనాథుల సేవలో, ఆదిదేవుని సేవలో తరించి మీ మనోభీష్టాలను సిద్ధింపచేసుకోండి.